హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక ప్రత్యేకమైన మరియు వినోదాత్మకమైన చిత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే యాంట్ మ్యాన్. ఈ మూవీ వచ్చేసి 2015లో విడుదలైంది. ఒక సూపర్ హీరో చిత్రం అనే చెప్పాలి. అలాగే ఇందులో హాస్యం, యాక్షన్ మరియు కుటుంబ బంధాలతో నిన్న హీస్ట్ మూవీ అని చెప్పాలి. దీన్ని పేటన్ రీడ్ దర్శకత్వం వహించారు మరియు పాల్ రడ్, ఎవాంజెలిన్ లిలీ మరియు మైకేల్ డగ్లస్ వంటి అద్భుత నటులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా కథ, పాత్రలు, యాక్షన్ సన్నివేశాలు మరియు దాని హాస్యాస్పద క్షణాలను తెలుగులో వివరంగా ఇప్పుడు చూద్దాం. మరి మీరు రెడీనేనా? ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. యాంట్ మ్యాన్ అనేది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక ప్రత్యేకమైన చిత్రం. ఇది సూపర్ హీరో జానర్ ను ఒక హీస్ట్ కామెడీతో సమతుల్యం చేస్తుంది. ఈ సినిమా స్కాట్ లాంగ్ అనే వ్యక్తి యొక్క కథ. అతను ఒక మాజీ దొంగ మరియు అతను యాంట్ మ్యాన్ గా ఎలా మారతాడు అనేదే కథ. స్కాట్ పాత్రను పాల్ రడ్ పోషించాడు మరియు అతని హాస్య నటన ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా 1980ల చివరిలో ప్రారంభమవుతుంది. హంక్ పిమ్ అనే శాస్త్రవేత్త షీల్డ్ సంస్థ నుండి రాజీనామా చేస్తాడు. ఎందుకంటే అతని సాంకేతికత పిమ్ పార్టికల్స్ దుర్వినియోగం కాకుండా కాపాడాలని అతను కోరుకుంటాడు. ఈ పిమ్ పార్టికల్స్ ఒక వ్యక్తిని చిన్నగా మార్చడానికి లేదా పెద్దగా చేయటానికి ఉపయోగపడతాయి మరియు ఇది యాంట్ మ్యాన్ సూట్ కు శక్తినిచ్చే రహస్యం. సినిమా ప్రస్తుత కాలంలో స్కాట్ లాంగ్ తో మొదలవుతుంది. అతను జైలు నుండి విడుదలై తన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. స్కాట్ ఒక నైపుణ్యం కలిగిన దొంగ, కానీ అతను తన కూతురు క్యాసీతో సమయం గడపాలని మరియు ఒక సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. అయితే అతని మాజీ భార్య మాగీ మరియు ఆమె కొత్త భర్త జిమ్ ఫాక్స్టన్ అతన్ని కాశీ నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే స్కాట్ ఉద్యోగం లేకుండా మరియు ఆర్థికంగా అస్థిరంగా ఉన్నాడు. స్కాట్ తన స్నేహితుడు లూయిస్ ద్వారా ఒక దొంగతనం గురించి తెలుసుకుంటాడు. ఇది అతని జీవితాన్ని మార్చగలదని భావిస్తాడు. అతను ఒక పాత ఇంట్లోని సేఫ్ ను దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు, కానీ అక్కడ అతనికి యాంట్ మ్యాన్ సూట్ దొరుకుతుంది. ఈ సూట్ ను హంక్ పిమ్ రూపొందించాడు మరియు ఇది స్కాట్ ను చిన్నగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంది. అలాగే అతనికి అసాధారణ శక్తిని ఇస్తుంది. స్కాట్ ఈ సూట్ ను పరీక్షిస్తాడు, కానీ అతను దాని శక్తులను అర్థం చేసుకోవటానికి ముందు హంక్ పిమ్ అతన్ని పరిశీలిస్తాడు. హంక్ తన సాంకేతికతను రక్షించడానికి స్కాట్ ను ఎంచుకుంటాడు. హంక్ యొక్క మాజీ శిష్యుడు డారెన్ క్రాస్ పిమ్ టెక్నాలజీ సంస్థను స్వాధీనం చేసుకొని పిమ్ పార్టికల్స్ ను ఉపయోగించి ఒక కొత్త సూట్ ఎల్లో జాకెట్ సృష్టిస్తున్నాడు. డారెన్ ఈ సాంకేతికతను సైనిక ఆయుధంగా విక్రయించాలని ప్లాన్ చేస్తాడు. ఇది ప్రపంచ శాంతికి ముప్పు కలిగిస్తుంది. హంక్ తన కుమార్తె హోప్ వాన్ డైన్ సహాయంతో స్కాట్ ను యాంట్ మ్యాన్ గా శిక్షణ ఇవ్వటానికి నిర్ణయిస్తాడు, డారెన్ క్రాస్ ను ఆపడానికి. స్కాట్ కు యాంట్ మ్యాన్ సూట్ ను ఉపయోగించడం నేర్చుకోవటం ఒక సవాల్తో కూడిన ప్రక్రియ. ఈ సూట్ అతన్ని చిన్నగా మార్చడమే కాకుండా చీమలతో కమ్యూనికేట్ చేయడానికి కూడా అనుమతిని ఇస్తుంది. హంక్ స్కాట్ కు చీమలను నియంత్రించడానికి ఒక ప్రత్యేక డివైస్ ను ఇస్తాడు మరియు ఈ చీమలు సినిమాలో కీలక పాత్ర పోషిస్తాయి. స్కాట్ తన శిక్షణ సమయంలో హోప్ తో కలిసి పనిచేస్తాడు, కానీ ఆమె తండ్రి హంక్ తో ఉన్న సంబంధం సంక్లిష్టంగా ఉంటుంది, ఎందుకంటే హంక్ ఆమెను యాంట్ మ్యాన్ సూట్ ధరించడానికి అనుమతించడు. స్కాట్ తన స్నేహితులు లూయిస్, డేవ్ మరియు కట్లను ఒక హీస్ట్ టీమ్ గా రిక్రూట్ చేస్తాడు. డారెన్ క్రాస్ యొక్క పిమ్ టెక్నాలజీ సంస్థలో చొరబడి ఎల్లో జాకెట్ సూట్ ను దొంగిలించడానికి. ఈ హీస్ట్ సన్నివేశాలు సినిమాకు ఒక వినోదాత్మక రుచిని జోడిస్తాయి మరియు లూయిస్ యొక్క హాస్యాస్పద కథనం సినిమాలో ఒక హైలైట్ అని చెప్పాలి. సినిమా యొక్క హీస్ట్ భాగం పిమ్ టెక్నాలజీస్ లో జరుగుతుంది. ఇక్కడ స్కాట్ మరియు అతని బృందం ఎల్లో జాకెట్ సూట్ ను దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియలో స్కాట్ అవెంజర్స్ సభ్యుడు ఫాల్కన్ తో ఒక చిన్న యుద్ధంలో పాల్గొంటాడు. ఇది ఎంసీయూకు ఈ చిత్రాన్ని అనుసంధానం చేస్తుంది. ఈ యుద్ధ సన్నివేశం స్కాట్ యొక్క యాంట్ మ్యాన్ సామర్థ్యాలను మరియు సూట్ యొక్క వినూత్న ఉపయోగాన్ని చూపిస్తుంది. అయితే డారెన్ క్రాస్ స్కాట్ యొక్క ప్లాన్ ను కనుగొంటాడు మరియు ఎల్లో జాకెట్ సూట్ ను ధరించి అతనితో పోరాడతాడు. ఈ యుద్ధం సినిమాలో అత్యంత ఉత్తేజకరమైన సన్నివేశాల్లో ఒకటి, ఎందుకంటే ఇది చిన్న పరిమాణంలో జరుగుతుంది. ఒక బొమ్మ రైలు సెట్ మరియు కాశీ యొక్క బెడ్రూమ్ లో. ఈ సన్నివేశం సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ మరియు సృజనాత్మకతను హైలైట్ చేస్తుందని చెప్పాలి. సినిమా యొక్క క్లైమాక్స్ లో స్కాట్ డారెన్ ను ఓడించడానికి క్వాంటమ్ రియాల్మ్ లోకి ప్రవేశిస్తాడు. ఇది పిమ్
పార్టికల్స్ ద్వారా సాధ్యమయ్యే ఒక సూక్ష్మ పరిమాణం అని చెప్పాలి. ఈ రియాల్మ్లో స్కాట్ డారెన్ను నాశనం చేస్తాడు, కానీ అతను తిరిగి సాధారణ పరిమాణంలోకి రావటం ఒక సవాల్ అని చెప్పాలి. చివరగా అతను తన సూట్ను ఉపయోగించి తిరిగి వస్తాడు మరియు ఈ సన్నివేశం భవిష్యత్ MCU చిత్రాలలో క్వాంటమ్ రియాల్మ్ యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. సినిమా ముగింపులో స్కాట్ తన కూతురు కాశీతో మళ్ళీ ఒక బంధాన్ని ఏర్పరుస్తాడు మరియు హంక్ మరియు హోప్ వారి సంబంధాన్ని మెరుగుపరుస్తారు. హంక్ హోప్కు ఒక కొత్త సూట్ను చూపిస్తాడు, ఇది ఆమె భవిష్యత్తులో వాస్పుగా మారే సూచన అన్నమాట. అదనంగా ఒక పోస్ట్ క్రెడిట్స్ సన్నివేశంలో స్కాట్ను కెప్టెన్ అమెరికా మరియు ఫాల్కన్ సంప్రదిస్తారు. ఇది కెప్టెన్ అమెరికా సివిల్ వార్ చిత్రానికి మార్గం సుగమం చేస్తోంది. స్కాట్లాంగ్ యొక్క కథ ఒక వ్యక్తి తన గత తప్పిదాల నుండి బయటపడి తన కుటుంబం కోసం మంచి జీవితాన్ని నిర్మించుకోవటం గురించి. స్కాట్ మరియు కాశీ మధ్య సంబంధం, అలాగే హంక్ మరియు హోప్ మధ్య సంబంధం సినిమాకు భావోద్వేగ లోతును జోడిస్తాయి. పిమ్ పార్టికల్స్ యొక్క దుర్వినియోగం గురించి సినిమా హెచ్చరిస్తుంది, సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించాలనే సందేశాన్ని ఇస్తుంది. సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి, ముఖ్యంగా చిన్న పరిమాణంలో జరిగే యాక్షన్ సన్నివేశాలు. రసెల్ కార్పెంటర్ యొక్క సినిమాటోగ్రఫీ మరియు క్రిస్టోఫ్ బేక్ యొక్క సంగీతం సినిమాకు ఒక ఉత్తేజకరమైన మరియు హాస్యాస్పద నేపథ్యాన్ని అందిస్తాయి. దర్శకుడు పేటన్ రీడ్ సూపర్ హీరో యాక్షన్ మరియు హీస్ట్ కామెడీని సమతుల్యం చేయటంలో విజయవంతమయ్యారని చెప్పాలి. యాంట్ మ్యాన్ ఒక వినోదాత్మక, హాస్యాస్పద మరియు హృదయస్పర్శనీయమైన సినిమా. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్కు ఒక ప్రత్యేక రుచిని జోడిస్తుంది. స్కాట్ లాంగ్ యొక్క పాత్ర, చీమలతో అతని సాహసాలు మరియు కుటుంబ బంధాలు ఈ చిత్రాన్ని అన్ని వయసుల వీక్షకులకు ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ సినిమా MCU యొక్క భవిష్యత్ చిత్రాలకు, ముఖ్యంగా యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ మరియు అవెంజర్స్ ఎండ్ గేమ్లకు మార్గం సుగమం చేస్తోంది. మరి ఈ మూవీ రివ్యూ మీకు నచ్చిందా? మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.